జనరల్ దగ్గర నుంచి తిరిగి విశ్వ హిందూ పరిషత్ దాకా వచ్చి అక్కడ ఒకసారి ప్రసంగించి ఆ తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తామని ప్రారంభం కానున్నది. మన స్వాములు భారతీ తీర్థ స్వాముల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కానున్నది. అలాగే మన విశ్వ హిందూ పరిషత్ RSS ఈరోజు బ్రేక్ పెడుతున్నారు. అంబా విజయం నుంచి అభియాంజన గుడి వరకు మన హిందూ బంధువులందరూ దయచేసి పాల్గొన కోరుకుంటాను. విజయం మిషన్ ఎంతనే ఉంది. మన హిందూ ఏమో సర్కారు తప్పించి ఏమో ఉంది అది తీసేసి వాళ్ళ కమిటీకి ఇచ్చేయాలా. మన హిందూ దేవాన్ని కాపాడుకోవాలని కోరుకుంటాను. దయచేసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు ఆదోని పట్టణ విశ్వ హిందూ పరిషత్ తరపున ఈ యొక్క ప్రతి సంవత్సరం శౌర్యయాత్ర సందర్భంగా ఆదోని పట్టణంలో మన శక్తి గుడి ఏరియా నుంచి అందరికీ నమస్కారం. మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అది మన అభయ ఆంజనేయ స్వామి గుడి వరకు నిర్వహిస్తాం. ఈ కారణం ఏమంటే రేపు జనవరి 5 జరగబోయే హైందవ శంకారాం కోరికై ఈ రోజు క్వాలిటీగా ఉన్న పత్తి తెస్తే దేవాలయాలు చాలా దేవాలయాలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. అది వద్దు అనేదే మీరు కూడా దేవాలయాలు మనమే కాపాడుకుంటామనేదే మెయిన్ ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం రేపు జనవరి 5 హైందవ శంకారాం సందర్భంగా నియర్లీ 10 లక్షల నుంచి 15 లక్షల జనాలు అక్కడ కలిపోతున్నారు. సో ప్రతి ఒక్కరూ రాష్ట్రమంతా హిందూ బంధువులందరూ తెలుసుకోవాలా. దానికి పార్టిసిపేట్ చేస్తే ఇంకా విజయవంతమవుతుంది అనేది ప్రతి ఒక్క కోరిక.